నెమ్మదిగా మీ మడమల్ని కిందకి దించుతూ మీ చేతుల్ని నెమ్మదిగా సైడ్స్ నుంచి రిలీజ్ చేయాలి. ఆసనమైన వెంటనే ఒక దీర్ఘమైన శ్వాసని తీసుకోవాలి. రెండో ఆసనం వృక్షాసనం. వృక్షం అంటే 2 seconds to 5 seconds హోల్డింగ్లో ఉండాలి. ప్రశాంతంగా నెమ్మదిగా చేతులు సంజానానా ఉపాసతే సంజానానా ఉపాసతే. శ్వాసని విడిచిపెడుతూ నెక్ డౌన్, మరలా శ్వాసను తీసుకుంటూ నెక్ అప్, శ్వాసని విడిచిపెడుతూ నెక్ డౌన్, మూడవసారి కూడా శ్వాసని తీసుకుంటూ నెక్ అప్, శ్వాసని విడిచిపెడుతూ నెక్ డౌన్. ఆ నెక్ సెంటర్లోకి తీసుకొస్తూ నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ శ్వాసని విడిచిపెడుతూ రైట్ సైడ్ నెక్ బెండ్, షోల్డర్కి మీ చెవులు తాకాలి. నెమ్మదిగా సెంటర్, లెఫ్ట్ సైడ్ నెమ్మదిగా మెడని వంచుతూ చెవులని భుజాలకి తాకించాలి. శ్వాస తీసుకుంటూ సెంటర్, శ్వాసని విడిచిపెడుతూ రైట్ సైడ్ బెండింగ్. ఇప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ రెండు చేతుల్ని పైకి తీసుకొని నెమ్మదిగా చేతుల్ని సైడ్స్ నుంచి రిలీజ్ చేస్తారు. ఒక దీర్ఘమైన శ్వాసని తీసుకోవాలి ఆసనమైన వెంటనే. మీ రెండు పాదాలు దగ్గరగా పెట్టుకుంటూ నెక్స్ట్ ఆసన అర్ధచక్రాసన. రెండు చేతులు నడుము పైన పెట్టుకుంటారు. శ్వాసని తీసుకుంటూ నడువుని గట్టిగా చేతులతో పట్టుకొని మీకు ఎంత వీలైతే అంతవరకు నడువుని వెనక్కి వాల్చాలి, ఛాతీని వాల్చాలి, మెడని వాల్చాలి, తలని వాల్చాలి. నెమ్మదిగా శ్వాస విడిచిపెడుతూ విపరీతమైన మోకాలు నొప్పులతో బాధపడే వాళ్ళు ఈ ఆసనాన్ని విడిచిపెట్టాలి. రెండు చేతులు ఛాతీకి సమాంతరంగా తీసుకురావాలి. ఒక దీర్ఘమైన శ్వాసను తీసుకోవాలి, శ్వాస విడిచిపెట్టాలి. మరలా శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా శ్వాస విడిచిపెడుతూ సిట్టింగ్, శ్వాసని తీసుకుంటూ ముఖ అవయవాలకి రక్త ప్రసరణ జరుగుతుంది. 1 నుంచి 12 seconds వరకు ప్రశాంతంగా నార్మల్ బ్రీతింగ్ తీసుకోవాలి. శ్వాస తీసుకోవాలి, శ్వాసని విడిచిపెట్టాలి, శ్వాస తీసుకోవాలి, శ్వాసని విడిచిపెట్టాలి. నెమ్మదిగా శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని పైకి తీసుకోవాలి, శ్వాసని విడిచిపెడుతూ అలానే వజ్రాసనంలో ఉంటే నెక్స్ట్ ఆసన ఉత్తాన మండూకాసన. మోకాలు కొంచెం బాగా ఎక్స్పెండ్ చేయాలి. మీ రెండు చేతుల్ని ఆకాశం, మరలా వెంటనే ఎడమ ముక్కు రంధ్రం ద్వారా శ్వాస తీసుకోవాలి. ఎడమని మూసివేస్తూ కుడి ముక్కు రంధ్రం ద్వారా శ్వాసను విడిచిపెట్టాలి. ముక్కు రంధ్రం ద్వారా నెమ్మదిగా శ్వాస విడిచిపెట్టాలి. స్టాప్. ఇప్పుడు శీతలి ప్రాణాయామం చేద్దాం. మీ నాలుకని ఒక దోణి వల్ల నెమ్మదిగా ముందు శ్వాసను తీసుకుంటూ చేతులు రెండు ముందుకి, మరలి ఇంకొకసారి రైట్ సైడ్, సెంటర్, లెఫ్ట్ సైడ్, సెంటర్, నెమ్మదిగా హ్యాండ్. మీ అందరికీ తెలుసు ఇది డచ్ బిల్డింగ్, ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ ఇన్ శ్రీకాకుళం. బట్ కానీ మనం ఇంకా ప్రయత్నం చేస్తూ ఇంకా బాగా చేయాల్సిన పరిస్థితి ఉంది టూరిస్ట్ ప్లేస్ గురించి. మనకి యోగా మీ అందరికీ తెలుసు, ప్రతి ఒక్క పర్సన్ చేస్తే మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి ఈరోజు పబ్లిక్ని పిలిచాం. ప్రతి ఒక్క సెక్షన్ ఆఫ్ అంటే ఏజ్ గ్రూప్ నుంచి కూడా మనం పబ్లిక్ని ఈరోజు పిలవడం జరిగింది. దయచేసి అందరూ ఇలాగే ఒక నెల వరకు మీరు కంటిన్యూ చేస్తే మీ డే టు డే యాక్టివిటీలో ఈ పార్ట్ అయిపోతుంది. బట్ మోర్ ఇంపార్టెంట్ ఈజ్ మన 21st జూన్ ఇంటర్నేషనల్ యోగా డే రోజు మనం ఒక పెద్ద ఎత్తున అంటే ఒక వెరీ బిగ్ ప్రోగ్రామ్ మనం చేయబోతున్నాం. సో దీంట్లో కూడా మీరు అందరూ పార్టిసిపేట్ చేయవచ్చు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్.